మన రక్షకుడు, విమోచకుడు, త్వరలో రానయ్యున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రియమైన ప్రేక్షకులందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, గడిచిన కార్యక్రమాలలో అనేకులు వాక్యము ద్వారా బలపరచబడిన రీతిని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మీరు అనేకులు వాక్యాన్ని విని మీరిచ్చిన స్పందనను బట్టి నేను దేవుని మహిమపరుస్తూ ఉన్నాను. కడవరి కాల సిద్ధపాటు అనే ఈ కార్యక్రమము ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు మనలందరినీ కూడా తన రాకడ కొరకు సిద్ధపరుస్తూ పరిశుద్ధమైన సంఘముగా తన ఎదుట నిలబెట్టుకోవడానికి అనుదినము ఈ కార్యక్రమాల ద్వారా మనల్ని బలపరుస్తున్నందుకై దేవునికి హృదయపూర్వకముగా వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఇదిగో ఈ సమయంలో ప్రత్యేకముగా మిమ్ములను, మీ కుటుంబ సభ్యులను కడవరి కాల సిద్ధపాటు అనే కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. రండి, కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం, ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. చూసారా ప్రియులారా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి అని చెప్తూ ఉన్నాడు. ఈ రోజున గత కార్యక్రమంలో దేవుని వాక్యాన్ని మనం విన్నప్పుడు పైనున్న వాటి మీద మనము మనసు పెట్టుకోవాలి అని మనము నేర్చుకున్నాం. పైనున్న వాటి మీద మనము దృష్టిని ఉంచి మన ఆత్మీయ ప్రయాణంలో ముందుకు సాగాలి అని, మన యొక్క గమ్యస్థానానికి మనం చేరుకోవాలి అని గత కార్యక్రమంలో మన వాక్యాన్ని విన్నప్పుడు ఈ అంశము మనము ధ్యానించడం జరిగింది. కనుక ప్రత్యేకముగా ఈ రోజున పైనున్న వాటి మీద మనము ఏ రీతిగా మనసు పెట్టగలము, పైన ఏమున్నదనే విషయాన్ని మనము ధ్యానం చేసుకుందాం. అందుకని కొలసీ పత్రికలో భక్తుడైనటువంటి పౌలు గారు ఈ రీతిగా రాస్తూ ఉన్నాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ప్రియులారా, ఆత్మీయ ప్రయాణములో ముందుకు సాగుతున్న మనమందరము కూడా యేసుక్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి క్రైస్తవుడు, క్రీస్తుని వెంబడించి ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకుంటున్న ప్రతి విశ్వాసి చేయవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని పైనున్న వాటిని వెదకడం. అవును, ఈ రోజుల్లో చాలా వరకు క్రైస్తవులు పైనున్న వాటిని వెదకడం లేదు, కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెడుతూ ఉన్నారు. భూ సంబంధమైనటువంటివి శాశ్వత కాలం ఉండేవి కావు. భూ సంబంధమైనటువంటివి మనల్ని నిత్య జీవితం వైపు నడిపించవు. భూ సంబంధమైనటువంటివి మన ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టవు. భూ సంబంధమైనటువంటివి మనం ప్రభువును ఎదుర్కొనడానికి సహకరించవు. కానీ ఈ లోకములో, అశాశ్వతమైనటువంటి ఈ లోకములోనే మన కాలము ముగించేటట్లుగా ఆ భూ సంబంధమైనటువంటివి అన్నీ కూడా మనల్ని బలవంతము చేస్తాయి, ఒత్తిడి చేస్తాయి. కారణం ఏంటంటే, మన మత్తయి సువార్తలో చదువుతాం, మీ ధనం ఎక్కడ ఉండునో మీ హృదయం అక్కడే ఉండును అంటాడు ఆయన. భూమి మీద ఏవైతే ఉన్నాయో, మన ధనమే కావచ్చు, మన సంపాదనే కావచ్చు, మన ఆస్తి పాస్తులే కావచ్చు, మనము సంపాదించుకున్నటువంటి మన బంధువర్గమే కావచ్చు, కుటుంబీకులే కావచ్చు, ఎవరైనా కానీ ప్రియులారా, భూమి మీద భూ సంబంధమైనటువంటివి ఈ భూమితోనే ముగింపబడతాయి, ఈ భూమితోనే అంటుకట్టబడి ఉంటాయి. అవి పరలోక రాజ్యం వైపు ప్రయాణము చేయలేవు. పరలోక రాజ్యం వైపు ప్రయాణము చేస్తున్నటువంటి ప్రియ క్రైస్తవ సహోదరుల్ని విశ్వాసంలో నుండి పడివేయటానికి, భ్రష్టత్వంలోనికి తీసుకెళ్లే ప్రయత్నంలో కూడా ఉంటాయన్న విషయాన్ని మనము గ్రహించగలగాలి. ప్రాముఖ్యంగా జంతువులలో విశేషముగా ఒక జంతువును మనము చూసినట్లయితే పంది. దీనికి ఉన్నటువంటి సాధారణమైనటువంటి స్వభావము, అసలు ఈ పంది పైకి చూడనే చూడదు. ఎంతసేపు తన జీవితము భూమి మీదనే తల క్రిందికి వేసి తల క్రిందుగా ఉండి తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. పొరపాటున కూడా ఎట్టి సందర్భములోను, ఏ సమయంలోనూ పంది ఆకాశము వైపు తలెత్తి చూడదు. దానికి ఆ స్వభావము లేనే లేదు. కానీ ఈ రోజున మానవాళి తల క్రిందికి వేసుకొని చాలా 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 సమయాల్లో తల క్రిందికి వేసుకొని బ్రతుకుతుండటము మనము గమనిస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఇప్పుడు మనము వాడుతున్నటువంటి ఈ యొక్క నవీన కాలములో ఉన్నటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో, దాని ద్వారా కూడా ఎక్కువసేపు మన తలలు క్రిందికి వేయవలసి వస్తుంది. అనగా మన చేతుల్లో ఉండే ఒక మొబైల్ ఫోన్ కానివ్వండి, కంప్యూటర్లు కానివ్వండి, మనకున్నటువంటి పనిని కానివ్వండి, దాని యొక్క నిమగ్నంలో ఉండిపోయి
మనం క్రిందికే చూస్తున్నాము. ఇది సాధారణంగా మానవుని యొక్క జీవితంలో, మానవుని యొక్క అనుదిన జీవితంలో ఈ యొక్క ల్యాప్టాప్ కావచ్చు, కంప్యూటర్లు కావచ్చు, మొబైల్ ఫోన్స్ కావచ్చు, సాధారణమైపోయాయి. జీవనంలో ఒక భాగం అయిపోయింది. అవి లేకపోతే జీవనము అస్తవ్యస్తంగా మారే ప్రమాదం కూడా ఉన్నది. అయితే ప్రియులారా, అదే శాశ్వతం అనుకొని, అదే జీవం అనుకొని, అదే జీవితాన్ని ఇస్తుంది అనుకొని, ఇక పైనున్న వాటిని చూడకుండా భూ సంబంధమైనటువంటి వాటి వైపే చూస్తూ భూమి మీద ఉన్నటువంటి ఆ యొక్క వనరుల విషయంలో కానీ, సంపాదన, మనము సంపాదించినటువంటి సంపాదన విషయంలో కానీ దేని మీదనైనా మనము మనసు పెట్టినట్లయితే గ్రహించాలి, క్రైస్తవుడు ఎత్తబడడు, క్రైస్తవుడు విడిచిపెట్టబడతాడు అనే విషయము వాస్తవము. అందుకనే భక్తుడైన పౌలు గారు ఈ సంఘానికి రాస్తూ అంటున్నాడు, మీరు నిజముగా క్రీస్తుతో కూడా లేపబడినట్లయితే పైనున్న వాటినే వెదకండి. ఏముంది పైన? అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. యోహాను సువార్తలు అంటాడు, నేను వెళ్ళి మీకు స్థలములను సిద్ధపరుస్తాను, తిరిగి మరలా వస్తాను, మిమ్మలను తీసుకుని వెళ్తాను. ఇదిగో, ఒకవేళ మీకు స్థలము లేకపోయినట్లయితే మీకు స్థలములు సిద్ధపరిచే తిరిగి వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని యేసు ప్రభువు వారు వాగ్దానం చేశారు. ఆయన మృత్యుంజయుడై తిరిగి 3వ దినాన లేచి పరలోక రాజ్యానికి వెళ్తున్న సమయంలో శిష్యులందరికీ, అక్కడ పోగు చేయబడిన సమస్త మానవాళికి వాగ్దానము చేశాడు, ఇదిగో నేను వెళుచున్నాను, మీరు కలవరపడకండి, నేను తిరిగి వస్తాను, మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, ఆ శాశ్వత పునములో, ఆ శాశ్వత పట్టణములో, ప్రాకారములు కలిగిన పట్టణములో మీరు నివసించబోతున్నారు, నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. అప్పటి వరకు మీరు నిరీక్షణ కలిగి ఉండండి, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండండి, మీ విశ్వాసమును కాపాడుకోనండి. నేను ఏ రీతిగా వెళ్తున్నానో తిరిగి అదే రీతిగా వస్తాను, మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని వాగ్దానము చేశాడు. ప్రియులారా, వెళ్ళినటువంటి ఆయన దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు, మన కొరకు స్థలములు సిద్ధపరుస్తున్నాడు, మన కొరకు తండ్రిని వేడుకుంటున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని అంటే, నా ప్రియమైన బిడ్డలు, నా రక్తములో కడగబడిన ప్రతి కుమారుడు కుమార్తె పరలోక రాజ్యానికి రావాలి, పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలి, నా రాజ్యానికి వారు వారసులుగా ఉండాలి అని తండ్రి దగ్గర మన కొరకు విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. హెబ్రీ పత్రికలు మనము చదువుతుంటాం, ఇదిగో సంఘముగా కూడుట మానుకోకూడదు అంటాడు. అలాగనే మనము గమనిస్తే ప్రియులారా, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లుగా ఆయన ఆలస్యము చేయించున్నాడు. ఎందుకు? అందరూ మారు మనసు పొందవాలని ఆలస్యము చేయించున్నాడు. ఇంకా మనము రక్షణ పొందుకోలేదేమో. ప్రియులారా, రక్షణ పొందుకొని ప్రభు రక్తంలో నీ పాపాలు కడుక్కొని నిన్ను నీవు పరిశుద్ధపరచుకొని నీవు యేసుక్రీస్తు కొరకు ఎదురు చూస్తే ఆయన త్వరగా వచ్చి నిన్ను తీసుకుని వెళ్తాడు. గత కార్యక్రమంలో మనము నేర్చుకున్నటువంటి అంశము, ఇదిగో నా వాక్యము సబ్బు అన్నాడు, నా వాక్యము సుత్తి వంటిది అన్నాడు, నా వాక్యము రెండంచెలు గల ఖడ్గము అన్నాడు. ఆ వాక్యము ద్వారా మనము పరిశుద్ధపరచబడాలి, మనము నిర్దోషమైన సంఘముగా ఉండాలి, ఆయన కొరకు ఎదురు చూసే పెళ్లి కుమార్తె వధువు సంఘముగా ఉండాలి. ఆయన వచ్చినప్పుడు మనలందరినీ కూడా తీసుకుని వెళ్తాడు. ఇంకా నీవు సిద్ధపడట్లేదేమో, ఇంకా నువ్వు ఆయన కొరకు ఎదురు చూడట్లేదేమో, అందుకని ఆయన తన రాకడను ఆలస్యము చేస్తున్నాడు. అయినప్పటికీ తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రిని వేడుకుంటున్నాడు, నీవు నేను రక్షణ పొందుకోవాలి అని, నీవు నేను విడిచిపెట్టబడకూడదు అని, నీవు నేను ఆ ప్రాకారములు కలిగిన పట్టణాన్ని సంపాదించుకోవాలి అని. కనుక ప్రియులారా, ఈ యొక్క లోకములో జీవిస్తున్న మనమందరము లోక సంబంధుల వలె ఉన్నామేమో, లోక జీవనములో ఉన్నామేమో, లోకస్తుల వలె మనము జీవిస్తున్నామేమో. కాదు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నారు, నేను లోక సంబంధిని కానట్లు వారును కూడా లోక సంబంధులు కాకుండా ఉండవలనని నేను ప్రార్థన చేస్తున్నాను అని అంటాడు. అవును ప్రియులారా, ఆయన ఈ లోకానికి వచ్చింది సర్వ మానవాళిని ఆ యొక్క పరలోక రాజ్యం వైపు నడిపించటానికి. ప్రియులారా, పాపము నుంచి మనల్ని తప్పించటానికి, నరకం నుంచి మనల్ని తప్పించటానికి, మరణము నుంచి మనల్ని తప్పించటానికి, నిత్య జీవితం వైపు మనల్ని నడిపించటానికి ఈ లోకానికి వచ్చి మన కొరకే తన యవన ప్రాయంలో రక్తాన్ని చిందించాడు. ఆయన చేసిన పరిచర్య ఘనమైనటువంటి పరిచర్య. ఆయన అంటాడు కదా, నేను లోక సంబంధిని కాను. ఈ లోకంలో ఒక సాధారణమైనటువంటి మానవుడిగా జన్మించాడు, కన్య మరియ గర్భమున ఉద్భవించాడు ఆయన. కానీ ఏనాడు కూడా లోక సంబంధి వలె జీవించలేదు, లోకములో ఉన్న వాటిపైన మనసు పెట్టలేదు. కానీ
ప్రతి క్షణము ప్రతి గడియ అనునిత్యము ఆయన వైపు చూస్తూ, ఆ రాజ్యము కొరకు ఎదురు చూస్తూ, ఆ రాజ్యానికి వారసునిగా ఉండటానికి నీ కొరకు నా కొరకు అహర్నిశలు పనిచేశాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ఆయన అంటాడు, నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కాకుండా చెయ్యము అని ప్రార్థన చేస్తాడు. అవును ప్రియులారా, ఈరోజు మనము లోక సంబంధుల వలె జీవిస్తున్నామా? లేదా మనం ఈ లోకంలో యాత్రికులమని పరదేశులమని గ్రహించి మన విశ్వాసము మన నిరీక్షణ కాపాడుకుంటూ ఆయన వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుతున్నామా? ఎలాంటి బ్రతుకులో మనం ఉంటున్నామో ఒకసారి మనల్ని మనము ప్రశ్నించుకోవాలి, మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. అందుకే భక్తుడైన పౌలు అంటున్నారు స్పష్టంగా, మీరు క్రీస్తుతో కూడా నిజముగా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి. పైన దేవుడు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఆయన మన కొరకు స్థలములు సిద్ధపరుస్తున్నాడు. ఆ సింహాసనము పైన ఉన్నది, మన తండ్రి పైన ఉన్నాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు పైన ఉన్నాడు. కాబట్టి మనం పైనున్న వాటినే చూడాలి. పైన నిత్య జీవం ఉన్నది ప్రియులారా, పైన శాశ్వతమైనటువంటి జీవం ఉన్నది ప్రియులారా. పైన ఏడ్పు లేదు, పైన పళ్ళు కొరకటము లేదు, పైన దుఃఖము లేదు, ఆవేదన లేదు, రోగము లేదు, బాధలు లేవు, కష్టాలు లేవు. ఈ లోకంలో ఏమున్నాయండి? రోగాలు, బాధలు, కష్టాలు, శ్రమలు, ఆటంకాలు, ఇబ్బందులు, మరణము, ఏడుపు. మనం గ్రహిస్తే దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మీరు ఈ భూమి మీద ఉన్నటువంటి వీటిపైన మనసు పెడుతున్నారా, లేదా పరలోకములో ఉండే ఆ శాశ్వతమైనటువంటి దేవుని రాజ్యం పైన మీరు మనసు పెడుతున్నారా? రెండవ వచనాన్ని మనం చదువుకుందాం. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. చూసారండి, ఇంతకుముందు నేను చెప్పాను కదా, పైనున్న వాటి మీదనే మనం మనసు పెట్టాలి, భూ సంబంధమైన వాటి మీద కాదు. ఎందుకు? మనం ఇంకా ముందుకెళ్తే, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మన జీవం ఎక్కడున్నదండి? క్రీస్తుతో దాచబడి ఉన్నది. క్రీస్తు ఎక్కడున్నాడండి? పైన ఉన్నాడు. కానీ మనం ఎక్కడ చూస్తున్నాము? క్రిందకు చూస్తున్నాం. రేపు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని ఆలోచిస్తున్నాం. రేపటి గురించి చింతిస్తున్నాం, రేపటి గురించి ఆలోచిస్తూ ఉన్నాం. ఈ భూ సంబంధమైన వాటి మీద మనం మనసు పెట్టుకున్నాం కనుకనే ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో మనము నిలకడగా ఉండలేకపోతున్నాం, పడిపోతున్నాం, వెనక్కి తిరిగి చూస్తున్నాం. ప్రభు వచ్చినప్పుడు విడిచిపెట్టబడతామేమో, గుంపులో ఉండగలమేమో ఆలోచించాలి ప్రియులారా. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతో భారముతో, ఎంతో ఆసక్తితో, ప్రార్థన పూర్వకముగా ఈ పరిచర్య జరిగిస్తూ ఉండగా ప్రభు ఈ వాక్యం ద్వారా నీతోనూ నాతోనూ మాట్లాడుతూ తన రాజ్యపు వారసులుగా చేర్చుకోవటానికే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఈ భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల మీద కాదు, ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మ సంబంధమైనటువంటి వాటి మీదనే మనం మనసు పెట్టాలి. మన ఆశీర్వాదాల కొరకు మనము చూడాలి. ఈ ఆశీర్వాదాలు పరలోక రాజ్యంలో ఉన్నాయి. సంపద, శాశ్వత కాలం మనతో ఉండేటువంటి ఆశీర్వాదాలు. అందుకే భక్తుడు స్పష్టంగా ఈ సంఘానికి మాట్లాడుతున్నాడు కదా, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకండి. ఎందుకు అంటే మరి మనం గమనిస్తున్నాము, మీరు మృతి పొందితిరి. ఏ విశ్వాసి అయితే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియమైన సహోదరుడా సహోదరి, నీవు ప్రభుతో మరణించి తిరిగి లేచావా? ఆయన రక్తంలో కడగబడ్డావా? నీ పాపాలు క్రీస్తుతో ఆ సమాధిలో సమాధి చేయబడినట్లుగా నీ పాపాలు సమాధి చేయబడ్డాయా? నీ కొరకు నా కొరకు ఆయన సమాధి చేయబడ్డాడు. నీ కొరకు నా కొరకు ఆయన చనిపోయి తిరిగి 3వ దినాన లేచాడు. మీరు మృతి పొంది క్రీస్తుతో లేపబడుతున్నారు. ఆయన రక్తంలో కడగబడిన నీవు నేను, ఆయన రక్షణ అనే ఆ యొక్క ఆనందంలో మునిగి తేలుతున్న నీవు నేను, మనం క్రీస్తుతో లేపబడిన వారం ప్రియులారా. కనుక మనం పైనున్న వాటిని చూడాలి. మన జీవం ఎక్కడున్నది? దేవుని యందు. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మన జీవము మనతో లేదండి, మన జీవము క్రీస్తుతో దేవుని దగ్గర ఉన్నది ప్రియులారా. అక్కడ మనం శాశ్వత కాలము జీవించేటటువంటి వారు. కనుకనే పౌలు గారు స్పష్టంగా మాట్లాడుతూ అంటున్నాడు, మీరు పైనున్న వాటిని చూడండి, పైనున్న వాటిని మీరు వెదకండి, భూ సంబంధమైన వాటి మీద కాదు. తర్వాత గ్రహిస్తే, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. గ్రహిస్తున్నారా?
కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లుగా ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవరునూ నశింపకుండా అందరూ మారు మనసు పొందవలనని అందరి ఎడల దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన తిరిగి రెండవసారి ఈ లోకానికి వచ్చినప్పుడు 4వ వచనంలో అంటున్నాడు కదా, క్రీస్తు రెండవసారి ప్రత్యక్షమైనప్పుడు ఈ లోకానికి వచ్చినప్పుడు చూస్తున్నారండి, మీరు అంటే మనమందరము ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడగలగాలి. అందుకే ఈ కార్యక్రమాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. అందుకే ఈ కార్యక్రమం ద్వారా నీతోనూ నాతోనూ మాట్లాడుతున్నాడు. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మన మనసు ఎక్కడున్నది? దేనికోసము మనం ప్రాకులాడుతున్నాం? దేనికోసము మనం పరితపిస్తున్నాం? దేనికోసము మనం ఆలోచిస్తూ చింతిస్తున్నాం? దేనికోసము మనము కృంగిపోతున్నాం? ఆలోచించండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడు, చూడవలసింది పైన. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకండి అన్నాడు కదా. మనం భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు. నేను ఎలాంటి గృహాన్ని కట్టుకోవాలి, ఏ గృహంలో నివసించాలి, ఎలాంటి ఉద్యోగము చేయాలి, ఎలాగ ఉద్యోగంలో పదోన్నతి కలిగి ఉండాలి, ఇంకెంతగా డబ్బు సంపాదించాలి, ఇంకెలాంటి వ్యాపారము చేయాలి, లోకములో ఇంకెంత ఉన్నతమైన స్థితిలోనికి ఎదగాలి అనే ఆలోచనలో ఉండిపోయిన నీవు, అనే వ్యామోహములో ఉండిపోయిన నీవు విశ్వాసములో పడిపోతున్నావేమో, దినదినము ప్రభువుకు దూరమైపోతున్నావేమో, నీ భక్తి జీవితాన్ని కట్టుకోలేకపోతున్నావేమో, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నీవే కూల్చుకుంటున్నావేమో. ఎందుకు? ఎప్పుడు ఇలా జరుగుతుంది? మనము పైనున్న వాటిని చూడకుండా భూమి మీద ఉన్న వాటిని చూసినప్పుడు ఇలా జరుగుతుంది. జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడా. గమనించినట్లయితే లూకా సువార్త 10వ అధ్యాయము 25 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకున్నట్లయితే, ఇక్కడ గత కార్యక్రమాలలో ఈ యొక్క అంశాన్ని మనం చాలా సందర్భాల్లో విన్నాం. నేను జరిగిస్తున్నటువంటి ఈ యొక్క పరిచర్య, నేను నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమము కడవరి కాల సిద్ధపాటు. అంటే ఈ కడవరి కాలములో మనమందరము కూడా యేసుక్రీస్తు రాకడ కొరకు సిద్ధపడాలి. అదే మన పరిచర్య యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. రండి, మీరు దీవించబడతారు, రండి, మిమ్మల్ని ప్రభు సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు అని చెప్పడానికి కాదు గాని, రండి మీరు ప్రభు కొరకు సిద్ధముగా ఉండండి అని చెప్పటానికే ప్రభువు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు, నా ద్వారా జరిగిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. కనుక మన ప్రసంగాలన్నీ కూడా, మన అంశాలన్నీ కూడా ప్రత్యేకముగా మనము రెండవ రాకడకు సిద్ధపడే వారిగా ఉండటానికి మాత్రమే ఉంటాయి ప్రియులారా. కనుక పలు సందర్భాల్లో గత కార్యక్రమాలలో నేను చెప్పిన వాక్యాన్ని మళ్ళీ గుర్తుకు చేస్తున్నాను. ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి లూకా సువార్త 10వ అధ్యాయము 25, 26, 27 వచనాల్లో అంటాడు, ప్రభువా, నిత్య జీవితానికి వారసుని కావాలి అంటే నేనేం చేయాలి అని అడుగుతాడు. మనందరికీ తెలిసిందే, యేసు ప్రభు వారు ఆజ్ఞలు పాటించమన్నారు. ఆయన అంటాడు, నేను ఆజ్ఞలు పాటిస్తున్నానయ్యా, ఇంకా నేను ఏం చేయాలి చెప్పండి అని. ప్రభు అన్నాడు, నీ ఆస్తిని అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించుము, అప్పుడు మీకు పరలోకములో సమస్తము కలుగుతుంది, నిత్య జీవము నీదవుతుంది అని చెప్పినప్పుడు ఆయన తల క్రిందికి వేసుకొని ఆ మాటలు విని మిక్కిలి వ్యసనపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏం జరిగిందండి? ఆ యవనస్తునికి లేదా ఆ ధర్మశాస్త్రోపదేశకునికి ఒక ఆసక్తి ఉన్నది, దేవుని యొక్క రాజ్యానికి వారసుడిగా ఉండాలి అని, ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని. ఆసక్తి ఉంటే సరిపోదు ప్రియుడా, ఆసక్తి ఉంటే సరిపోదు ప్రియురాలా. చూడు, ప్రియమైన తన సంఘానికి నా ప్రియురాలా అని పిలుస్తున్నాడు ఆయన. మన యేసుక్రీస్తు వరుడుగా ఈ లోకానికి రాబోతున్నప్పుడు వధువుగా, పెళ్లి కుమార్తెగా మనమందరము కూడా ఆయన కొరకు ఎదురు చూస్తున్న వారము. ఆయన ప్రియుడుగా ఈ లోకానికి వచ్చినప్పుడు తన ప్రియమైన సంఘము సిద్ధముగా ఉన్నదా? తన ప్రియమైన సంఘము ఆయన కొరకు ఎదురు చూస్తున్నదా? ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు మిక్కిలి వ్యసనపడి తల క్రిందికి వేసుకొని వెళ్ళిపోయాడు. కారణం ఏంటి? తన మనసు భూ సంబంధమైన వాటి మీద ఉన్నది. తన భూ సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తున్నాడు. అయ్యో, నా ఆస్తిని అమ్మేస్తే నా పరిస్థితి ఏంటి, నన్ను ఎవరు చూసుకుంటారు, నా కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు, నేను ఎలా బ్రతికేది అని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టి ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా, నేను పైనున్న ఆ రాజ్యాన్ని ఎలా సంపాదించుకోవాలని అడుగుతున్నాడు. ఇది కాదా అవివేకము? ఇది కాదా అజ్ఞానము? కడవరి కాలములో జీవిస్తున్న ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా, పాము వలె వివేకము కలిగి ఉండాలి అంటాడైనా. వివేకము కలిగి జీవించాలి.
నీ ఆసక్తి బాగుంది పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలి అని, నీ ఆశ బాగుంది పరలోక రాజ్యానికి వారసుడిగా ఉండాలి అని. కానీ నీ మనసు ఎక్కడ పెట్టుకున్నావు? భూమి మీద పెట్టుకున్నావు. భూ సంబంధమైన వాటి మీదనే మనసు పెట్టుకొని ఆ పైనున్న వాటిని చూడాలనుకుంటున్నావు. అది జరగని పని అని ఈరోజు ప్రభు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అందుకని ఈ లూకాసు వార్తలో 10వ అధ్యాయం 25వ వచనం నుంచి చదువుకుంటే ఆయనకు ఆసక్తి ఉన్నది, కానీ ప్రభు చెప్పినట్లుగా ఆచారంలో పెట్టడానికి తన మనసు పైనున్న వాటి మీద లేదు, కానీ భూ సంబంధమైన వాటి మీద ఉన్నది. అందుకే ఆయన పడిపోయాడు. నిత్య జీవితాన్ని పొందుకోవటానికి ఆసక్తి కలిగి లేడు. తిరిగి వెనక్కి వెళ్ళిపోయినట్లుగా మేము చూస్తున్నాం. ఆదికాండం 15వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుకుందాం. ముందుగా నేను 6వ వచనం చదువుతున్నాను. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఎవరండి? అబ్రహాము యెహోవాను నమ్మెను, అతనికి నీతిగా ఎంచబడింది. ఎందుకు నమ్మాడు ఆయన? 5వ వచనంలో మనం చూస్తే, మరియు ఆయన వెలుపలికి అతని తీసుకుని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూచి నీ సంతానము అలాగునే అవునని చెప్పెను. చూసారండి, దేవుడైన యెహోవా అబ్రాహామును పిలిచినప్పుడు, అబ్రాహామా నన్ను వెంబడించుము, ఇదిగో నేను చూపించే ప్రాంతానికి నువ్వు వెళ్ళు, అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, నీ యొక్క సంతానం ఎలా ఉంటుంది, ఆకాశంలో నక్షత్రాలు చూసావా, నీకు చాతనైతే లెక్కించు, అలాగని సంతానం ఉంటుంది అని వాగ్దానం చేసినప్పుడు అబ్రహాం ఏం చేశాడండి? భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టలేదు. భూ సంబంధమైన వాటన్నిటిని కూడా విడిచిపెట్టాడు. తన తండ్రి కుటుంబాన్ని విడిచిపెట్టాడు, తన తల్లి కుటుంబాన్ని విడిచిపెట్టాడు, తన వ్యాపారాన్ని విడిచిపెట్టాడు, తన బంధువర్గాన్ని విడిచిపెట్టాడు, తన రక్త సంబంధులను విడిచిపెట్టాడు, భూమి మీద ఉన్న తనకు సంబంధించిన సంపాదన విడిచిపెట్టాడు. ప్రభువు పిలిచిన కారణాన్ని బట్టి ప్రభువును మాత్రమే వెంబడించడానికి, ప్రభువు మీద నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి ముందుకు నడిచాడండి. అబ్రహమా, పైకి చూడు, ఆకాశంలో ఉన్న నక్షత్రాలు నువ్వు లెక్కించగలవా? నీ చేతనైతే లెక్కించుము, అలాగని సంతానం ఉంటుంది, నా మాట విని నిన్ను చూపించే ప్రదేశానికి నువ్వు వెళ్ళినట్లయితే అని పిలిచినప్పుడు 6వ వచనంలో స్పష్టంగా ఆయన గురించి సాక్ష్యం రాయబడిందండి. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు నిత్య జీవము కావాలని అడుగుతున్నాడు, కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టాడు. ఆ మనసు దాని మీద నుంచి తొలగించడానికి మనసు ఒప్పుకోవట్లేదు తనకు. కానీ అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు భూ సంబంధమైన వాటి మీద నుంచి మనసు తీసివేసి దేవుని వైపు చూస్తూ ఆయనను నమ్మి ఆయన చూపించిన ప్రదేశానికి వెళ్ళాడు. పైనున్న వాటినే వెదకుడి. పౌలు స్పష్టంగా మాట్లాడుతున్నాడు ప్రియులారా. ఇంకొక మాట చదువుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చూసినట్లయితే 10వ వచనము చదువుకుందాం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఎంత అద్భుతమైనటువంటి మాట ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగును గాక ఈ చక్కటి మాటను మనకు వినిపిస్తున్నందుకు. అవును కదండి, పునాదులు కలిగిన పట్టణం అంట. అబ్రహాం ఏం చేశాడు? దేనికైతే ఆయన నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణము కొరకై అబ్రహాము ఎదురు చూస్తున్నాడు. అందుకని మనం పైనున్న వాటిని చూడాలి. పైన ఏమున్నది? ఆ పునాదులు కలిగిన పట్టణం ఉన్నది. దానికి శిల్పి ఆయనే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దానికి నిర్మాణకుడు ఆయనే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన పైన ఉన్నాడు, మన రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. మనమందరము దానికి హక్కుదారులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. మనమందరము దానికి వారసులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ రాజ్యము, ఆ తండ్రి, ఆ సింహాసనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మన పట్టణము పైన ఉన్నది కనుక మనం పైనున్న వాటిని చూడాలి. నువ్వు సంపాదించిన సంపాదన నీతో పాటు రాదు. నువ్వు కూడబెట్టుకున్న ధనము నీతో పాటు రాదు. నీ కలిగి ఉన్నటువంటి బంధువర్గము నీతో పాటు రాదు. యోబంటాడు, దిగంబరినై వచ్చి తిని దిగంబరిగానే అక్కడికి వెళ్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకొని పోయాడు. యోబు పైనున్న వాటిని చూస్తున్నాడు. అబ్రహాము ఆదికాండం 15వ అధ్యాయంలో పైనున్న వాటిని చూస్తున్నాడు. నన్ను పిలిచిన వాడు పైనున్న నా దేవుడు, నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నన్ను పిలిచిన వాడు నాకు ఆ నిత్య జీవాన్ని ఇచ్చేవాడు, నన్ను పిలిచిన వాడు వాగ్దానము చేశాడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని నమ్మినటువంటి అబ్రహాము తన జీవితంలో ఏనాడు వెనక్కి తిరిగి చూడలేదు. తన బంధువు గురించి ఆలోచించలేదు, తన రక్త సంబంధం గురించి ఆలోచించలేదు, తన తల్లిదండ్రుల గురించి ఆలోచించలేదు, తన సంపాదన గురించి ఆలోచించలేదు. ప్రభు ఎక్కడికి నడిపిస్తున్నాడో అక్కడికి ప్రయాణమును కొనసాగిస్తున్నాడు. పైనున్న వాటిని చూస్తున్నాడు. ప్రియులారా, ఆలోచించండి.
మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 21వ వచనంలో మనం గమనిస్తే అక్కడ అంటాడు, నీ ధనము ఎక్కడ ఉండునో నీ హృదయము కూడా అక్కడే ఉండును. ఈరోజు చాలా మంది మన క్రైస్తవ ప్రపంచంలో కూడాను ప్రియులారా చాలా మంది ఎక్కడ మనసు పెడుతున్నారు చూడండి, నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయమునో ఉండును. క్రైస్తవుడు ధనము మీద మనసు పెట్టకూడదు. నువ్వు దేవుని మీద మనసు పెడితే సమస్తమును, ధనము కాదండి, సమస్తమును నీకు అనుగ్రహించే దేవుడు. మీరు మొదటగా ఆయన రాజ్యాన్ని వెతకండి, ఆయన నీతిని వెతకండి, తర్వాత అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడతాయి. ఎవరండి ఆయన రాజ్యాన్ని మొదటగా వెతుకుతున్నది? ఎవరండి ఆయన నీతిని మొదటగా వెతుకుతున్నది? ప్రియులారా, ఇక్కడ అబ్రహాము దేవుని రాజ్యాన్ని మొదట వెతికాడు, దేవుని నీతిని మొదట వెతికాడు. ఇక్కడ యోబు దేవుని రాజ్యాన్ని నీతిని మొదట వెతికాడు. ఈ ధర్మశాస్త్రోపదేశకుడు మొదట దేవుని రాజ్యాన్ని వెతకలేదు. మొదట తన కుటుంబంలో ఉన్న సంపాదన, తాను సంపాదించుకున్న సర్వస్వమును వెతుకుతున్నాడు. కానీ పేరుకు మాత్రమే నామకార్థముగా ప్రభువును చూస్తూ, అయ్యా నీ రాజ్యానికి నేను ఎలా వారసుని కాగలను అని అడుగుతున్నాడు. ప్రియులారా గమనించాలి, దేవుడు వాక్యము ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. మీ ధనము ఎక్కడైతే ఉంటుందో అక్కడనే మీ హృదయం ఉంటుంది. కాబట్టి మీరు మీ ధనము మీద మనసు పెట్టుకొనకండి. భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకొనకండి. ఈ భూ సంబంధమైన వాటివి మీద మీరు మనసు పెట్టుకుంటే భూ సంబంధమైన వాటివి ఏవైనా కానీ అవి మీతో పాటు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు, వెళ్ళే మిమ్మల్ని వెనక్కి నెట్టివేస్తాయి. కనుక జాగ్రత్త, మీరు పైనున్న వాటిని వెదకండి అని పౌలు గారు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ఆఖరిగా మరి 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము, నిత్య జీవమును చేపట్టుము, దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. ప్రియులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులారా, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనకు సెలవిస్తున్నాడు, మంచి పోరాటమును పోరాడండి. ఎందుకు? మీరు నిత్య జీవమును చేపట్టడానికే పిలువబడ్డారు. మీరు పిలువబడింది ఆ నిత్య జీవితాన్ని పొందుకోవటానికి. అందుకని అనేకుల ఎదుట సాక్షులుగా ఉంటూ మీరు మంచి జీవితాన్ని జీవించండి అని పౌలు గారు సెలవిస్తూ ఉన్నారు. మంచి పోరాటం పోరాడదాం. ధనము మీద, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుండా ప్రభు అయిన యేసు వైపు చూస్తూ ఆయన వైపు మనము నిరీక్షణ ఉంచి విశ్వాసం ఉంచి మనం ముందుకు సాగుదాం. ఇదిగో పైనున్న వాటినే వెతుకుదాం, పైనున్న వాటినే చూద్దాం, నిత్య జీవాన్ని పొందుకుందాం. తన కృపను దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించి ఆయన రాకడ కొరకు మనలందరినీ కూడా సిద్ధపరచునుగాక. ప్రార్థన ద్వారా ఆశీర్వాదాలు పొందుకుందాం. కళ్ళు మూసుకుందామా? ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకండి అని మీరు సెలవిచ్చి ఉన్నారు. పైనున్న వాటినే మీరు వెదకండి అని సెలవిచ్చిన రీతిగా ప్రభువా, ఈ లోకములో మా యొక్క విశ్వాసమును కాపాడుకుంటూ, మంచి పోరాటము పోరాడుతూ, మా భక్తిని కాపాడుకుంటూ, మా ఆత్మీయ ప్రయాణములో ముందుకు సాగటానికి సిద్ధముగా ఉండి మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని ఎదుర్కొని కృప దయచేయమని ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాం. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారిని, వారి కుటుంబాలను దీవించండి ప్రభువా. వారి అవసరతలు తీర్చండి, వారి అక్కర్లు తీర్చండి, వారికి సమృద్ధిని దయచేయండి, సకల ఆశీర్వాదమును దయచేయండి. ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న ప్రతి వారిని కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. విన్న వర్తమానాలు మీకు దీవెనకరంగా ఉన్నాయని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతలకు మమ్మల్ని సంప్రదించుటకు honokevangelism@gmail.com లేదా 8125648948 నంబర్కి తెలియచేయగలరు. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే 9866298436 అని మా ఫోన్పే నంబర్కి మీ సహాయం అందించి మా పరిచర్యకు సహకరించగలరు. మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ.